ఈ రోజు నన్ను గట్టుబట్టు అసలు ఏమీ చేయలేరు. వినాశనానికి మారుపేరే షేర్ సింగ్ అని ఈ రోజు గట్టుబట్టుకి తెలుస్తుంది. అది నిజం. త్వరగా ఏదో ఒకటి చేయి. నువ్వెందుకు ఇటువైపు వస్తున్నావు? అలాగైతే ముందు పేరు ఎవరిది బాస్? అనవసరమైన మాటలన్నీ మాట్లాడుకో. నోరు మూసాయి నోరు. సింహం మాట్లాడేటప్పుడు మధ్యలో ఎలక రాకూడదని నీకు తెలుసు కదా. నోరు మూసాయి. త్వరగా వెళ్ళు. లాకర్ని కట్ చేయి. వెళ్ళు. ఇప్పుడే కట్ చేస్తాం బాస్. బ్యాంకులో అన్ని వైపులా ఏసీ ఉంది కదా. నాకు మాత్రం ఒంట్లో ఎందుకు ఇలా వేడి పుట్టుకొస్తుంది? ఎందుకు నాకు మాత్రమే ఎందుకు ఇలా చెమట పడుతోంది? బాస్ బాస్ మీ కాళ్ళు చూడండి బాస్. మీ కాళ్ళు మండిపోతుంది. అందువల్లే మీకు వేడి వస్తున్నట్టుకుంది. ఏంటిది? ఎందుకు ఇలా కాలిపోతుంది? ఎవరైనా వచ్చి మంటను ఆర్పండి. రండి త్వరగా వచ్చి మంటను ఆర్పండి. అసలు మీకేమైనా బుద్ధి ఉందా లేదా? ఇలా నోటితో ఊస్తే నిప్పు ఆరిపోతుందా? త్వరగా గాలి కావాలి. త్వరగా ఏదో ఒకటి చేయండి. త్వరగా ఏదో ఒకటి చేయండి. ఫ్యాన్ ఆర్పు. అయ్యో, అందరూ కాలు మీద కాలు వేసి తగ్గుపట్టండి. అప్పుడే నిప్పు ఆరిపోతుంది. అలాగే చేయండి. మంటలాడిపోయాయి. లేవండి బాస్, మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాం. బట్టు గారు, బండి ఆపండి. గట్టుబట్టు, నన్ను మీరు ఎప్పటికీ వదిలిపెట్టరా? ఎప్పుడు చూసినా నా ముందు వచ్చి ఇలాగే నిలబడతారేంటి? కానీ జీవితాన్ని అనుభవించాలి అంటే మనకి చాలా డబ్బు కావాలి. ఆ డబ్బు నా దగ్గర చాలా ఉంది. అందువల్ల మీరు కూడా మాతో చేతులు కలపండి. మనం 50-50 పంచుకుందాం. మేము ఎప్పుడు చెడు పనులు చేయం, అలాగే చెడ్డ వాళ్ళతో కూడా చేతులు కలపం. సరే గట్టు, అది నీ ఇష్టం. మిత్రులారా, వెళ్ళి వాళ్ళిద్దరిని వేలాడదీయండి. వెళ్ళండి. మంచి పిల్లలు వాళ్ళిద్దరిని ఈ విధంగా జోల కొట్టి బొచ్చగించి పడుకోబెట్టమని చెప్పలేదు. ఈ డాట్ గన్ తో వాళ్ళిద్దరిని పడుకోబెట్టమని చెప్పాను. తప్పుకోండి, మీ ఇద్దరు అక్కడి నుంచి తప్పుకోండి. మీరొక్క డాట్ అయినా గురి చూసి కాల్చారా? సరే, వదిలేయండి. వెళ్ళండి. వెళ్ళి వాళ్ళంతా చూడండి. త్వరగా వెళ్ళండి. గట్టుబట్టుని వదిలిపెట్టద్దు. వెళ్ళండి. దయగారు, మీకున్న ఫిజిక్ వచ్చి ఫైటింగ్ చేస్తారంటే కామెడీగా ఉంటుంది. ఇక వెళ్ళండి. ఇంకోసారి ఫైటింగ్ చేస్తారా? అరే రే, అంబులెన్స్ కూడా వచ్చేస్తుంది. ఇలా రండి, ఇలా అందరూ ఇక్కడే ఉన్నారు.
అంబులెన్స్ ఇలా రండి, ఇలా. కొందరు హాస్పిటల్ కి వెళ్ళాలని చాలా తొందరపడుతున్నారు. ఇలా రండి, త్వరగా రండి. నేను తలుపులు తెరుస్తాను. ఓకే, త్వరగా ఒక్కొక్కరిగా లోపలికి వెళ్ళండి. 2-3 కూడా వెళ్ళొచ్చు. జాగ్రత్తగా వెళ్ళండి, ఓకేనా? అంతే అంతే, జాగ్రత్తగా మెల్లిగా వెళ్ళండి. జాగ్రత్త. అంతే అంతే, మీరు కరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోయారు. షేర్ సింగ్ గారు, వాళ్ళందరూ వెళ్ళాక మీరు వెళ్ళకపోతే ఎలా? బయటికి రండి. నన్ను వదిలిపెట్టు గట్టు గట్టు, నేను చేసిన తప్పే, నన్ను క్షమించు, నన్ను వదిలిపెట్టు వదిలిపెట్టు వదిలిపెట్టు. ఓ నాయనో! జాగ్రత్తగా తీసుకెళ్ళన్నయ్యా. బాయ్ బాయ్ షేర్ సింగ్. హాస్పిటల్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. మిమ్మల్ని వదిలిపెట్టను. సరే సరే, ఇవన్నీ బ్యాంకులో పెట్టేద్దాం, ఓకేనా? బ్యాంకులో. కట్టుబట్టు మనల్ని అంబులెన్స్ లో వేసి పంపించారు కదూ. నేను కూడా అంబులెన్స్ డ్రైవర్తోనే వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటాను. వచ్చేసాడు. గాయాలు మార్చడానికి నేను మందు వేస్తాను, కానీ నా శత్రువుల్ని అంబులెన్స్ లో వేసి ఇరగొడతాను. మిత్రులారా, ఇతనే అంబులెన్స్ మ్యాన్. ఇతను మంచి శక్తివంతుడు. ఇతడు ఎవరిని కొట్టినా సరే వాడు నేల ఖర్చుకోవాల్సిందే, నెక్స్ట్ హాస్పిటల్లో ఉండాల్సిందే. గట్టు బట్టు కూడా అదే పరిస్థితి వస్తుంది. బాస్, ఇతన్ని చూడండి, ఎంత సన్నగా ఉన్నాడో. ఇతన్ని కూడా గట్టుబట్లు కడతారా? ఇతని వల్ల మిమ్మల్ని కూడా కొట్టి అంబులెన్సులు తీసుకెళ్లాడు బాస్. నీకు నా మీద నమ్మకం లేదా? సరే, ఇప్పుడే నేనేంటో చూపిస్తా. నన్ను ఎందుకు కొడుతున్నావు? కొట్టడు బాబు. నేను కొట్టద్దు, వద్దని చెప్తున్నాను. నన్ను కొట్టద్దు కొట్టద్దు, నా బాడీ తట్టుకోలేదు. నన్ను వదిలిపెట్టు, నన్ను కొట్టొద్దని చెప్తున్నానుగా. ఎందుకు ఇలా కొడుతున్నావు? అంబులెన్స్ లోకి పడు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. తిన్నగా వచ్చేయండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సరే రైట్. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి మీ పనులు చేయాలో నేను చెప్తాను. అరే రే గట్టు, నా సిక్స్ సెన్స్ ఏమంటుందంటే ఇక్కడేదో ప్రాబ్లం ఉందంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. అరే రే అరే ఏంటిదంతా? హే, నువ్వెవరు? మేము అంబులెన్స్ ని రమ్మని చెప్పలేదే. నేనే అంబులెన్స్ మ్యాన్. నేను గాయాలు ఆడడానికి కట్టు వేస్తా. నా శత్రువులని అంబులెన్స్ లో వేసి వాళ్ళని ఇరగొడతా. కట్టుబట్టు, మీరిద్దరూ కలిసి షేర్ సింగ్ తో దొంగతనాలు చేస్తున్నారు. ఎక్కడైతే మీ గాడ్స్ ఉన్నారో అక్కడే దొంగతనాలు జరుగుతున్నాయి. షేర్ సింగ్ మీరు కలిసి దొంగతనాలు చేసిన డబ్బుని సగం సగం చేసుకుంటున్నారు. పాపం మీ వల్ల గాడ్స్ దెబ్బలు తింటున్నారు. నేను చెప్పింది కరెక్టే కదా? వీళ్ళ వల్లే కదా మీరు దెబ్బలు తింటున్నారు. సార్ సార్ సార్, మీరు అలా మాట్లాడకండి. గట్టుబట్టు సార్ ఎప్పుడు అలా చేయరు కాక చేయరు, అంతే. నువ్వు చెప్పింది నిజమే. అయితే అందరి ముందు ఇతను బాస్ మీద ఎందుకు ఇలా నింద వేస్తున్నాడు చెప్పండి. మీకెంత ధైర్యం ఉంటే మమ్మల్ని దొంగ అని అంటారు? మిమ్మల్ని నేనేం చేస్తానో చూడండి. ఇప్పుడు నువ్వు అంబులెన్స్ లోకి వెళ్ళు. గట్టు, నా మిత్రమా, నీకేమైంది? నువ్వు దిగులు పడకు మిత్రమా, నేనున్నానన్న విషయం మర్చిపోకు. ఏమైందని వాడి దగ్గర ఎందుకు అడుగుతున్నావు? నీకు నేను చెప్తాను. నువ్వు లోపలికి వెళ్ళు.
మీ బాసులిద్దరూ హాస్పిటల్కి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇంకా మీరు పని చేయాలనుకుంటే నా దగ్గర పని చేయండి. నేను మీకు 4 రెట్లు ఎక్కువగా శాలరీ ఇస్తాను. నా దగ్గర పని చేయాలనుకున్న వాళ్ళు చేతులెత్తండి. ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదే. ఏమైంది? నువ్వు నా దగ్గర పని చేయలేవా? నేను పని చేస్తాను. కావాలంటే మీరు చూడండి, గట్టుబట్టు సార్ మళ్ళీ తిరిగి వస్తారు. వాళ్ళు తప్పు అనేది ఎప్పుడు జీవితంలో చేయరు. ఈ ఇల్లు ఇకపై నా కంట్రోల్లో ఉంటుంది. గట్టుబట్టు, మీరు నా ప్లాన్లు మొత్తం నాశనం చేశారు. మీ ఇద్దరితోనూ నేను పార్ట్నర్ అవుతానని చెప్పాను కదా, మర్చిపోయారా? మనందరం కలిసి దొంగతనాలు చేద్దామని ప్లాన్ వేశాం కదా. ఎక్కడైతే సెక్యూరిటీ లేరో అక్కడ దొంగతనం చేద్దామని నేను అనుకున్నాను. నా మీద మీ మీద ఎవరికి అనుమానం కూడా రాదు. ఎన్నో ఊహించాను, కానీ ఇలా జరిగిందేంటి? మీరిద్దరూ ఎంతో మందిని ఎదుర్కొని ఇలాగ హాస్పిటల్లో పడుకోబెట్టారు, కానీ ఈ రోజు మీరిద్దరే హాస్పిటల్లో పడుకోవాల్సి వచ్చింది. మీకు సిగ్గాలేదు? ఇకపై మీతో పార్ట్నర్షిప్ ఉండడం కూడా చాలా వేస్ట్. ఇకపై మీ సహాయం కూడా నాకు అవసరం లేదు. ఇకపై మిమ్మల్ని ఏ సహాయం అడగను, అసలు అడగను. సింహం ఎప్పుడు కూడా తను ఒంటరిగానే వేటాడుతుంది. ఇక నుంచి మీకు నాకు మధ్య ఉన్న పార్ట్నర్షిప్ డీల్ ముగిసిపోయింది. ఇదే మన ఊర్లో ఉన్న అతిపెద్ద సెక్యూరిటీ ఏజెన్సీ పరిస్థితి. గట్టుబట్టు అందరినీ రక్షిస్తున్నాము అనే పేరున దొంగిలించేవారు. నిజానికి వీళ్ళిద్దరే దొంగలు. ఇక మీద పోలీస్ ఏం చేస్తారు అనేది చూద్దాం. భట్టు గారు షేర్ సింగ్ మనల్ని బాగా ఇరికించాడు. త్వరగా వచ్చి మన్మణి సార్ మనల్ని అరెస్ట్ చేయాలి. అప్పుడు మనం తనకి అంబులెన్స్ మ్యాన్ గురించి చెప్దాం. ఒక మంచి విషయం జరిగింది. సార్, మీరు ఏ సంతోషం వల్ల ఇలా డాన్స్ ఆడుతున్నారు? గట్టుబట్టుకు వ్యతిరేకంగా అంత పెద్ద ఆధారం దొరికిందా? అందువల్లే కదా ఆడుతున్నారు. అవును, అందుకోసం నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను గట్టుబట్టుని లాక్కొచ్చి జైల్లో పడైపోతున్నాను. జైల్లో పిండి రూపిస్తాను, రాళ్లు కొట్టిస్తాను. తరుచుకుంటుంటేనే సంతోషం పొంగిపోతుంది. డంగటక 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 హే డంగటక. భట్టు టింగ్ టాంగ్ షాపింగ్ కి వెళ్ళారు. జాగ్రత్తగా వెళ్ళండి. మీరేం కంగారు పడకండి సార్. నేను చేసే యాక్టింగ్ లో ఎవరికి అనుమానం అంటూ రాదు సార్. రాదు. ఓహో, మీ యాక్టింగ్ ని చూస్తుంటేనే నాకు చాలా భయంగా ఉంది. జాగ్రత్తగా వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. హలో రామ్ సింగ్. హలో శ్యామ్ సింగ్. షేర్ సింగ్, మనం వేసిన ప్లాన్ ఓకే అయింది. ఈ ఊరంతా గట్టుబట్టుని దొంగలని నమ్మేసింది. ఇక మన ఇద్దరం ప్రశాంతంగా దొంగతనాలు చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లము ఉండదు. ఇక మీదట మనల్ని ఎవ్వరూ అడ్డుకోలేరు షేర్ సింగ్. ఇక మనం అనుకున్నది చెయ్యొచ్చు. నేషనల్ మ్యూజియంలో మనం ఈ రోజున దొంగతనం చెయ్యొచ్చు. ఓ, వీళ్ళిద్దరూ ఇలా ప్లాన్ చేశారన్నమాట. ఇప్పుడు ఎవరు అక్కడ మాట్లాడింది? ఓ టింగ్ టాంగ్, నువ్వా? దాక్కుని ఉండి నేను మాట్లాడింది విన్నావా? ఈ టింగ్ టాంగ్ ని పట్టుకోండ్రా. అరే, అక్కడేంటి చూస్తున్నావు? నేను ఎక్కడున్నాను కదా. మళ్ళీ నేను కిందకు వచ్చేసాను. అయ్యో, టింగ్ టాంగ్ ఇక్కడే ఉన్నాడ్రా. మీరేంటి ఆడుకుంటున్నారు? నన్ను పట్టుకోండి చూద్దాం. నన్ను వదిలేండి. నేనేం చేయలేదు. వచ్చేసారా? మళ్ళీ నేను కిందకి వెళ్తున్నాను.
కొడుతున్నారు నన్ను ఎందుకు కొడుతున్నారు చెప్పు కొట్టండి సార్ అయ్యో నాకు ఎవరైనా సహాయం చేయండి అయ్యో కొట్టేసి అమ్మా అమ్మా కొట్టకండి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చూడండి నా సృష్టి ఎలా ఉంటుందో. ప్రొఫెసర్ ఇది లైవ్ టెలికాస్ట్ చేస్తుంది కదా? నాతో ఇలాంటి ప్రశ్నలు అడగొద్దు. ఇప్పుడు చూడు. సూపర్ సూపర్ ప్రొఫెసర్ సూపర్. భలే ఉంది. ఆఖరి కొడుతున్నారు. అన్ని లైవ్ గా కనిపిస్తున్నాయి చూడండి. చూడండి దీన్ని అద్భుతాన్ని. ఇదే చాలా సంతోషమైన జీవితం అని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న వస్తువులన్నీ మనకు చెందినవే, మన సొంతమే. విషాపూర్ లో ఉన్న మొత్తం డబ్బుని నేను దొంగతనం చేయబోతున్నాను. దొంగతనం జరిగిన తర్వాత ఈ దొంగతనాన్ని గట్టుబట్టు మీద నింద వేస్తారు గాడ్స్. వాళ్ళు జైలుకి వెళ్తారు. మనం చాలా ఆనందంగా ఎంజాయ్ చేద్దాం. హలో అంబులెన్స్ మ్యాన్, మనం వేసిన పథకం చాలా గొప్పగా అమలు జరిగింది కదూ. మనం అనుకున్నదే జరిగింది. అరే ఇది షేర్ సింగ్ పథకమా? మన గట్టుబట్టు చాలా మంచి వాళ్ళు. సార్ అటు చూడండి సార్. షేర్ సింగ్ అతని జట్టు అందరూ నేషనల్ మ్యూజియం లో ఉన్నారు. నా జాతకంలో గట్టుబట్టుని పట్టుకొని జైల్లో వేసే రోజే రాదనుకుంటున్నాను. చాలా కష్టం తర్వాత ఒకే ఒక అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని కూడా నేను సద్వినియోగం చేసుకోలేకపోయాను. ఆగండి బాస్ 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 త్వరగా రండి. ఇటు చూడండి బాస్, మీరు టీవీలో భలే కనబడుతున్నారు. అందరూ మిమ్మల్ని పొగుడుతున్నారు బాస్. చాలా సంతోషమైన విషయం కదా. ఇది లైవ్ టెలికాస్ట్ కదా. అయితే కెమెరా ఎక్కడో ఉండి ఉంటుంది. అక్కడ చూడండి డ్రోన్ కెమెరా. గట్టుబట్టు నేను వేసిన ప్లాన్ ని మళ్ళీ నాశనం చేశారు. వెళ్ళండి అంతా వెళ్ళి వాళ్ళని వెతకండి త్వరగా. గట్టుబట్టు అండగా దిగులు దండగా. దెబ్బలా ఉంది, బాగుందా? ఇలా పడిపోకూడదు. ఏంటి చూస్తున్నారు? వెళ్ళి ఫైట్ చేయండి. వెళ్ళండి. వీళ్ళిద్దరూ తెలివి తక్కువ దద్దములే. వీళ్ళని దేశం చెప్పినట్టు చేస్తాను. ఇలా పట్టుకోవడం చాలా కష్టం. అరే వద్దు వీళ్ళ రాకు, నా మీద వచ్చి పడకు. పట్టేసుకున్నాను. ఏం చేస్తున్నారు? నేను ఇక్కడున్నాను. ఇక్కడ. అయ్యో నన్ను కాపాడండి. అవి చాలా విలువైన వస్తువులు. జాగ్రత్త, అవి పగిలితే మీ ఎముకలు బెరగొట్టేస్తాను. నేను మిమ్మల్ని అందరినీ ఫైట్ చేయమన్నాను, కానీ మీరంతా ఈ మ్యూజియం ఏదో మీరు కాపలాదారులాగా పనిచేస్తున్నారు. నేను ఒప్పుకోను. ఓకే బాస్, వదల్లో. ఎలా ఉంది?
అరవకండి, ఇన్స్పెక్టర్ మన్మానియాన్ డ్యూటీ. నేను తాకేది వడ కట్టనిటి. ఎవరు ఇక్కడి నుంచి కదలటానికి వీల్లేదు. ఇప్పుడు నగరం మొత్తానికి అసలైన నిజమేంటో మనం చూపిద్దాం. నాకు ఇలా ఏదో ఒకటి జరుగుతుందని ముందే తెలుసు. చెమచింగ్, తొందరగా టీ తీసుకొచ్చి ఇవ్వు, త్వరగా. తీసుకోండి సార్. అరే చెమచింగ్, అతనికి టీ ఇవ్వమలేదు, నాకు తీసుకొచ్చి ఇమ్మంటున్నాను. తీసుకురా.